దాని కొరకు చేయాల్సింది. జై అయితే ఇప్పుడు చూడండి, మనం ఆర్సిఎంలో సక్సెస్ కావాలి. ఇంతకుముందు మీకు సీతారాం చెప్పినట్టుగా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా చేయాలి, తర్వాత ఒక పద్ధతి ప్రకారంగా వెళ్ళినప్పుడే మనం సక్సెస్ కాగలుగుతాం అనే విషయాన్ని చెప్పారు. ఇది 100% వాస్తవం. అయితే ఇప్పుడు మనం ఆర్సిఎంలో సక్సెస్ కావాలి అనే కోరిక ఉంటుంది. అందరికీ ఉంటుంది. కానీ సక్సెస్ కావడానికి ఏం చేయాలి? ఎలా ముందుకు వెళ్ళాలి? అనే విషయాన్ని ఆలోచించినప్పుడు ముఖ్యంగా కొన్ని పనుల్ని కొంచెం మనం సీరియస్‌గా చేయాలి. ఆ సీరియస్‌నెస్ ఏందంటే, మనం ఆర్‌సీఎం డిస్ట్రిబ్యూటర్‌గా చేరిన తర్వాత ప్రొడక్ట్ యూజ్ చేసి, ప్రొడక్ట్ నచ్చి ఆర్‌సీఎంలో చేరిన తర్వాత మొట్టమొదటగా మనం గమనించాల్సిందేందంటే, మన రిలేటివ్సు, మన ఫ్రెండ్స్, తర్వాత కొత్త వారిని పరిచయం చేసుకొని, ఫస్ట్ మొట్టమొదటగా ఎవరినైనా గానీ ప్రొడక్ట్స్‌ని యూజ్ చేయించాలి. ప్రొడక్ట్స్ బాగున్నాయి. ఈ ప్రొడక్ట్స్ నేను వాడుతున్నాను. మీరు కూడా వాడండి అనే విషయాన్ని చెప్పాలి. అంతకంటే ఎక్కువ వాళ్ళకేం చెప్పొద్దు. కంపెనీ గురించి గానీ, సిస్టమ్ గురించి గానీ ఏం చెప్పొద్దు. ఫస్ట్ ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేయాలి. ఏం ప్రమోట్ చేయాలి? మొట్టమొదటగా మనం మాట్లాడేది ఆర్‌సీఎం హెల్త్ గార్డ్ ఆయిల్ గురించి మాట్లాడాలి. ఆర్‌సీఎం హెల్త్ గార్డ్ ఆయిల్ 5 లీటర్స్ క్యాన్ గురించి మాట్లాడాలి. సింగిల్ 1 లీటర్ గురించి మాట్లాడకూడదు. ఒకటి. తర్వాత నెక్స్ట్ ఇంకొక ప్రొడక్ట్, ప్రతి ఒక్కరికి టీ తాగే అలవాటు ఎక్కువ మందికి ఉంటుంది కాబట్టి టీ గురించి మాట్లాడాలి. తర్వాత పేస్ట్ ఎందుకంటే ఈరోజు చాలామంది పళ్ళ ప్రాబ్లమ్స్‌తో బాధపడుతుంటారు. పంటి నొప్పితో అండి. కాబట్టి మన పేస్ట్ చాలా మంచిది కాబట్టి పేస్ట్ ఈ 3 ప్రొడక్ట్‌ల గురించి మాట్లాడాలి. ఈ 3 ప్రొడక్ట్‌లని వాళ్ళకు యూజ్ చేయడానికి మనం ప్రోత్సహించాలి. ఈ విధంగా ఎప్పుడైతే ప్రోత్సహిస్తామో, ప్రోత్సహించిన తర్వాత వాళ్ళ యొక్క ప్రొడక్ట్ మీద వాళ్ళకొచ్చిన రిజల్ట్స్‌ని బట్టి, వాళ్ళకు దాని మీద ఉన్న ఒక మంచి ప్రొడక్ట్ అనే భావన కలిగిన తర్వాత, నెక్స్ట్ వాళ్ళు ప్రొడక్టే యూజ్ చేస్తాను అని అనుకుంటే ప్రొడక్టే యూజ్ చేయనియాలి. మిగతా ప్రొడక్ట్‌లు కూడా అన్నీ మెల్లమెల్లగా ప్రమోట్ చేస్తూ చేయాలి. ఇక వాళ్ళ యొక్క ఇంటెన్షన్‌ని బట్టి వాళ్ళొక డిస్ట్రిబ్యూటర్‌గా మారడానికి ఎవ్రీ మంత్ కంటిన్యూయస్‌గా పర్చేజ్ చేయడానికి నిర్ణయించుకుంటే, అప్పుడు కంటిన్యూ‌గా పర్చేజ్ చేయడానికి నిర్ణయించుకున్నప్పుడు అప్పుడు మనం డిస్ట్రిబ్యూటర్‌గా వాళ్ళని ప్రమోట్ చేయాలి. డిస్ట్రిబ్యూటర్‌గా వాళ్ళని చేర్చిన తర్వాత వాళ్ళకు ప్రొడక్ట్ యూజ్ చేస్తుంటారు. తర్వాత ఆల్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడానికి మనం వాళ్ళని ప్రోత్సహించాలి. తర్వాత నెక్స్ట్ కన్సిస్టెన్సీ ప్లాన్ ఏదైతే ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రొడక్ట్ గిఫ్ట్ అనేది వస్తది అనే విషయాన్ని వాళ్ళకు జాగ్రత్తగా చెప్పి డిస్ట్రిబ్యూటర్‌గా మార్చాలి. డిస్ట్రిబ్యూటర్‌గా మార్చిన తర్వాత ఇప్పుడు మన దగ్గర 2 రకాల వ్యక్తులు తయారయ్యారు. 2 రకాల వ్యక్తులు ఎవరు? ఏదో ఒకటి అలా అలా ప్రొడక్ట్‌లు యూజ్ చేసేవాళ్ళు. ఇంకొకరు ఒక డిస్ట్రిబ్యూటర్‌గా తయారైనవారు. తర్వాత నెక్స్ట్ ఈ ఇద్దరిలో నుంచి ఎవరైతే ఇంకా యాక్టివ్‌గా గ్రో కావాలి, నేను నాకు ఆదాయం కావాలి, తర్వాత ఎక్కువ పెద్ద మొత్తంలో నేను డబ్బు సంపాదించాలి, నేను వేరే వాళ్ళకు హెల్ప్ చేయాలి, ప్రజలందరినీ ఆరోగ్యంగా ఉంచాలి, మిగతా వాళ్ళందరికి కూడా నేను ఆదాయాన్ని, మార్గాన్ని చూపించాలి అని సంకల్పం ఎవరికైతే ఉంటుందో, అందులో నుండి సెలెక్ట్ చేసి, వాళ్ళందరినీ కూడా అప్పుడు మనం వాళ్ళకి ఏం పనులు జెప్పాలంటే, ప్రొడక్ట్ యూజ్ ఆల్రెడీ చేస్తూనే ఉంటారు. ప్రొడక్ట్‌ని డిస్‌ప్లే చేయమనాలి. ప్రొడక్ట్ డిస్‌ప్లే చేయమనాలి. తర్వాత మీటింగ్స్‌కి అటెండ్ కమ్మనవాలి. ఎక్స్‌క్యూజ్ చేయకూడదు. ఈ పనులన్నీ కంపల్సరీ చేయాలి. మీటింగ్స్‌కి అటెండ్ కావాలి. తర్వాత ఆర్‌సీఎం వరల్డ్ విజిట్ చేయించాలి. తర్వాత యానివర్సరీ ప్రోగ్రామ్ సంవత్సరానికి ఒకసారి అది అటెండ్ చేయాలి. ఇలా 3 విధాలుగా మనం ఒక వ్యక్తిని కొంతమందిలో వాళ్ళ 3 విధాలుగా ఎవరెవరు ఏ కేటగిరీలో ఉన్నారో, ఆ కేటగిరీలో మనం తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఈ విధంగా చేయడం ద్వారా మనం 100కి 100% ఆర్సెంలో సక్సెస్ అవుతాం. కానీ ఈ పనులు కాకుండా ఇంకా వేరే ఏవైనా ఆలోచనలు వచ్చినాయనుకోండి, ఇంకా అయిపోయినట్టే. ఎందుకంటే ఎంత మంచి పాలున్నప్పటికి గూడా, ఎంత చిక్కటి పాలున్నప్పటికి గూడా, మనం అందులో నిమ్మకాయ పిండామనుకోండి, ఏమవుతుంది? పగిలిపోతాయి. అలాగే మనం చేసే పనిలో, మనం చేసే పనిని ఈ పద్ధతిలో కాకుండా వేరే పద్ధతిలో వెళ్ళినామంటే ఇంక అంతే సంగతి. చాలామంది చాలా విషయాలలో
ఒక అగ్రికల్చర్ చేసే విషయంలో కూడా నేను సక్సెస్ కాలేదు అని అంటారు. సక్సెస్ కాకపోవడానికి కారణం ఏంది? ఏ పద్ధతిలో అయితే అగ్రికల్చర్ చేయాలో ఆ పద్ధతిలో చేయకపోవడం. ఏదైనా తీసుకోండి, ఏ పద్ధతిని పాటించకపోతే కొంత ఇబ్బందికరంగా వాతావరణం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఇంతవరకు నేను చెప్పిన ఏవైతున్నాయో వాటిని మీరు పాటించడం ద్వారా 100% మీరు సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.